వరి వండించినా, పత్తి పంటేసినా, మిర్చి పంటేసినా, మొక్కజొన్నలైనా, పసుపైనా ఇట్లా ఏ పంటేసినా రైతుకు ఆఖరికి మిగిలేది అప్పులే. ఇయాల రేపు అట్లున్నది. మరి దినాం చూస్తలేమా? వడ్లకు, పత్తికి వ్యాపారులు, దళారులు ఏ రేటుకు కొంటుర్రో, ఎంతకంతే ఆసరని ఎంతకో కొంతకో అమ్ముతుర్రు రైతులు. అయితే రిస్క్ ఎందుకని ఎప్పటికేసే పంటలే వేస్తుంటారు చాలా మంది. కానీ కొందరంటే కొందరే కొత్త తొవల పోతారు గీళ్ళ లెక్క. పచ్చటి పందిలు వరిసి లాభాల పంట పండిస్తున్నారు నిజామాబాద్ రైతులు. అంగూర తోట, బీర తోటనే కాదుల్లో దొండ తోట కూడా. శ్రీనగర్, జాకోరా, వర్ణి, కూనిపూర్ రైతులు ఇప్పుడంతా దొండకాయ సాగు దిక్కుపోతున్నారు. అందరు వరి పత్తి వేస్తుంటే ఈ ఉపాయం ఎందుకు చేసిండ్రంటే 500 అమ్మినా గిడద్ది కాయాలి గాని అది 2000 అమ్మినా పెద్ద గిట్టుబాటు అనిపించదు. గదన్నట్టు బత్తాకు 500 వచ్చినా లాభమే ఉంటదంటే చూడుండ్రేగా. మొదల 2 లక్షలు పెట్టుబడి పెట్టిరంటే 2-3 నెలల కాపు కాస్తూనే ఉంటది. అట్లా ఏం తక్కువ 5-6 ఏళ్ళు వస్తుందట పంట. ఇక నెలకు 4 మాటల కాయలు కోసి అమ్ముతారు. ఏడాదిలో 100 దినాలు తప్ప కడమ రోజులంతా పంట వస్తూనే ఉంటది. ఎండాకాలం బాగా కాస్తది, వర్షానికి చలికి తట్టుకోలేదు. వారం 10 రోజులకు నీళ్లు పెట్టాలి, మందు కొట్టాలి. కళ్ళు మందు కొట్టాలి. 10 మంది ఏ వారానికి ఆ వారం కొట్టకపోతే ఇది కాయదు. వారం ప్రతిసారి కాయ సెట్ చేయాలి. ఏంటండి దాని గురించి పెట్టుబడి దానికి మాకు తినడానికి రైతుకి లోటు లేకుండా పోతుందండి. అది పెట్టుబడి ఖర్చులు పోను ఎకరానికి తక్కువ 70,000 అని ఇంకే వస్తున్నాయంటే చూడండిగా. వెనకటి సేంద్రియ పద్ధతిలో పోతే ఇంకింత మిగిలినట్టే. మొదలుకి అన్న 2 ఎకరాలు కౌలుకు తీసుకొని చాలు చేస్తే మనను చూసి ఇంకోళ్ళు 10 ఎకరాలలో వండిస్తురట. ఇట్లా ఒకలను చూసి ఒకళ్ళు దొండకాయను వండిస్తురు అన్నట్టు. చుట్టుపక్కల రైతు మనం చూసి ఇంకొక 10 ఎకరాలు పెట్టారండి. ఇక్కడ కూడా మన దాకా 30 ఇక్కడ ఒకిలిపురం, శ్రీనగర్, జాకారం మొత్తం 3 చోట్ల పండిస్తున్నారండి. మొత్తం ఒక 30 ఎకరాల దాకా ఉంటుంది. మొత్తం మారు బేరగాళ్ళు, వ్యాపారులు తోటకాడికే వచ్చి కొనుక్కపోతురట. ఒక్క పారి పెట్టుబడి పెడితే 5-6 ఏళ్ళు పురుసత్ అన్నట్టు. మళ్ళా నష్టం అనే ముచ్చటే లేదు. ఏ పంట వేసినా రేట్ వస్తలేదు కాబట్టి భూమిని వాటికి ఉపాయం చేస్తే మన ఫాయిదా అవుతుండొచ్చు. ఆలోచన ఏండ్రి మరి.